బ్యాక్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము ఎలా రెంటెడ్ హౌస్లో ఉన్నాం అంటే ఆ సామాన్ కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, మా ఇల్లు ఎలా ఉందనేది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి స్టార్టింగ్లో అయితే ఇది చూస్తున్నారు కదా, ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత దానికి ముందే ఇలా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏరియా ఉంటుంది అనమాట. దాని తర్వాత దీని పక్కనే చెప్పులు స్టాండ్ అనమాట, చూస్తున్నారు కదా ఇది. దాని తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట ఫ్రెండ్స్, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రీ అనమాట. దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ టెంపుల్ అయితే మేము ఇలా సెట్ చేసుకున్నాం, చూపించచ్చు ఇట్లా కూడా. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది అయితే అసలు యాక్చువల్లీ ఇక్కడైతే మాకు ఇదే ఇచ్చారనమాట. కాకపోతే మేము సపరేట్గా అయితే చేయించుకుంది ఇలా అనమాట. కాకపోతే మాకు సరిపోవట్లేదు అనేసి ఇలా చేయించుకున్నాం అనమాట. దాని తర్వాత ఇక్కడ పైన కూడా మనకు వచ్చేసి కొంచెం షోకేస్ లాగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇలా కొన్ని ఐటమ్స్ అయితే మాకు అంటే ఇష్టం ఉన్నట్టు మేము ఇలా చేసి పంపించుకున్నాం అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడైతే టీవీ అనమాట. దాని తర్వాత ఇలా షోకేస్ ఐటమ్స్ కొన్ని అయితే ఇది అయితే హాల్లో అనమాట. దాని తర్వాతకి ఇటు సైడ్ మేము మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే సోఫా లాంటిది ఏం లేదనమాట. 2 చైర్స్ ఓన్లీ ఇలా మేము అడ్జస్ట్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఇది అనమాట, ఇది ఓన్లీ కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మన గ్లాస్ ఐటమ్స్ నేనైతే ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మాకు కిచెన్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మేము ఇలా సపరేట్ తీసుకొని దీంట్లో సెట్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి హాల్లోనే, మేము హాల్లోనే 1 సైడ్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది పెద్దగా లేదు కాబట్టి ప్లేసు మేము ఇక్కడనే పెట్టుకున్నాం దీన్ని. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. అప్పుడే కిచెన్ ఇది వచ్చేసి ఇలా ఫ్రెండ్స్, ఇదైతే బెడ్రూమ్ అనమాట. ఎక్కువ ప్లేస్ ఏమి ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కూలర్, ఈ ప్లేస్ లో అయితే మేము ఇలా పెట్టుకున్నాం. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైనా ఐటమ్స్ ఉన్నా, లేకపోతే మాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే అల్మారీ లేదు, అందుకోసమని మేము ఇలా సామాన్లు కానీ వేరే ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి అందరికి ఉండేలాగే ఇప్పుడు ప్రెసెంట్ అల్మారీ తీసుకోలే కాబట్టి మేము ఇలా బట్టలు కానీ అవి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది అయితే ఇంతే అనమాట. ఇంకా పైన వచ్చేసేమో ఇంకా ఏదైనా టూర్ సామాను, మనం లగేజ్ అక్కడికి వెళ్తాం కదా, అవి సామాన్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇలా అయితే మేము సర్ది పెట్టుకున్నాము. దాని తర్వాత ఇది ఒక బెడ్ ఫ్రెండ్స్. మేము మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఇలాగే తీసుకున్నాము. ఇది తీసుకొని కూడా ఒక 7 years అయిపోయింది. ఇది మంచిగా ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇటు సైడ్ అయితే మనకి ఇటు బెడ్రూమ్లో లాస్ట్కి వాష్రూమ్ ఇచ్చారనమాట. బెడ్రూమ్లోనే లాస్ట్కి మనకి ఇలా వాష్రూమ్ ఇచ్చి ఇక్కడనే అనమాట. ఇది ఫేస్ వాష్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇక్కడ ఇండో టైప్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి అయితే మనం బట్టలు వేసుకోవడానికి అనమాట. వీడియోస్ కోసం మేము ఎప్పుడైనా వీడియోస్ చేయాలంటే లైటింగ్ పెట్టుకొని అయితే మేము చేస్తామన్నమాట. దాని తర్వాత ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది తీసుకొని కూడా ఒక 2 years అవుతుంది, కాకపోతే దీని క్వాలిటీ మంచిగా రాలేదు. అందుకోసమని దీన్ని మళ్ళీ మేము కొత్తగా చేయించుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా చేయించుకుంటే నేను ఎక్కడ చేయించుకున్నది ఏంటిది అనేది మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను, అలాగే చూపిస్తాను కూడా. ఇది వచ్చేసి ఇలా అనమాట. ఇంకా మనం ఏవైనా జ్యువెలరీ కానీ ఏవి ఐటమ్స్ ఉన్నాయో అవి పెట్టుకోవడానికి అంతే. చూస్తున్నారు కదా, ఇవన్నీ అవే ఐటమ్స్ అనమాట. మనం రెగ్యులర్ యూజ్ చేసేటివి కూడా నేను దీంట్లోనే పెట్టుకుంటాను. దీంట్లో వచ్చేసి ఇంకా యూజ్ చేసుకునే ఐటమే ఫ్రెండ్స్ అన్నీ, కోమ్స్ కానీ లేకపోతే యూజ్ చేసుకునే ఐటమ్స్. కాకపోతే ఇప్పుడు నేను సర్దలేదని చూపిస్తలేను. ఇది వచ్చేసి ఇంతే అనమాట. ఇది మనకు బెడ్రూమ్ వచ్చేసి ఈ టైప్లో ఉందన్నమాట. దాని తర్వాత ఇలా హాల్లో నుంచే ఎంట్రీ అనమాట. బెడ్రూమ్ ఎంట్రీ అవ్వగానే మనకి ఇటు సైడ్ కిచెన్ అనమాట. సైడ్ వచ్చేసి కిచెన్లో అయితే మనకి ముందు అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు, ఎందుకంటే మనకి హాల్లో ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి దీనికి ఆపోజిట్గా ఇలా ఎండో టైప్ కూడా ఇచ్చారు. అది ఇక్కడ పెట్టుకున్నాం అనమాట మేము ఇదే ప్లేస్లో. దాని తర్వాత ఇక్కడ ఎంట్రీ అనమాట కిచెన్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కిచెన్ అనమాట. కిచెన్ చాలా పెద్దగా ఏముంటుంది, చిన్న సైజులో ఉంటుంది. చిన్న సైజులో ఉంది కాబట్టి మేము సామాన్ సరిపోవట్లేదని అక్కడ నేను ఇంకొకటి తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూపించారు, ఇది మొత్తం మా కిచెన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్ యూజ్ చేసుకునే పోపు డబ్బాలు ఇంకా అవే ఉంటాయి. కింద అయితే ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఇలా మొత్తం నేను ఇవైతే సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఏవి తీసుకున్నా ఇట్లానే తీసుకుంటాం సెట్ టైపు. ఇవి వచ్చేసి ఇక్కడ పెట్టుకునేది. ఇక్కడ కూడా మనకి మిక్సీ కోసం ఇచ్చారు ఫ్రెండ్స్. మిక్సీ కోసం అయితే ఇటు సైడ్ ఉంది మనకి, కొంచెం ప్లేస్లోనే మిక్సీ కోసం కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ వాటర్ కానీ లేకపోతే ఇవన్నీ అనమాట.
నేనైతే ఇక్కడ ఒక స్టాండ్ పెట్టుకొని మనం రెగ్యులర్ యూజ్ చేసే ఐటమ్స్ మాత్రం ఇక్కడ పెట్టుకుంటాను. దాని తర్వాత ఇది వాటర్ ఫిల్టర్, ఇంక ఇది వాటర్ది అనమాట. ఎందుకంటే మేము అది ఫిట్ చేసుకునేది కరెంట్ అయితే పెట్టించుకోలేదు. అంటే అన్ని ఇళ్ళల్లో ఆప్షన్ ఉంటుంది ఉండదు అనేసి మేమైతే ఇలా ఫిల్టర్ తెచ్చుకొని అయితే ప్రజెంట్ అయితే ఇలా యూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ అది కూడా కొత్త తీసుకుంటే మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకేముంది? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.